హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో రవితేజ గారిది భర్త మహాశైలకి విజ్ఞప్తి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ నాకు ఓకేగా ఉంది. ట్రైలర్ చూస్తే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సో కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అండ్ ట్రైలర్లో మనకి స్టోరీ అయితే రొటీన్ స్టోరీయే. ఒక భర్త భార్యకు తెలియకుండా ఒక గర్ల్ ఫ్రెండ్, సో వాళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కున్న హస్బెండ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు సిచ్యువేషన్స్ అనేది. అందుకే టైటిల్ కూడా అలానే పెట్టారు, భర్తకు మహాశైలకు విజ్ఞప్తి అని. సో ట్రైలర్ చూస్తే అయితే ఇది ఒక మనకి తెలిసిన స్టోరీయే, బట్ కామెడీ ట్రాక్ కనుక బాగుంటే, స్క్రీన్ ప్లే కనుక బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అండ్ రవితేజ గారు ఇప్పటివరకు చేసిన మాస్ మూవీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి. సో చూద్దాం ఎలా ఉంటుంది మూవీ అనేది. అండ్ మూవీలో మనకి వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, అండ్ ఈవెన్ సత్య గారు ఉన్నారు. సో డెఫినెట్గా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. అండ్ పండగకి రావడం మూవీ నిజంగానే ప్లస్ అనుకోవచ్చు, ఎందుకంటే సంక్రాంతి పండుగ మనకు పెద్ద పండుగ. సో ఈ పండుగ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా చూస్తారు మూవీ. సో ఆ టైంలో రావడం నిజంగానే ప్లస్ ఇది. అండ్ కిషోర్ తిరుమల గారి గురించి మనకు తెలుసు, తను ఒక మంచి రైటర్ అండ్ డైరెక్టర్. తన దగ్గర నుంచి ఒక మంచి మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గా. సో నాకైతే ట్రైలర్ చూస్తే ఓకే అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ బై ది వై, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ దట్ టైమ్, దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.